వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు ఇవాళ మనము యథావిధిగా నేను మన ఛానల్ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు అది ఇవాళ స్థాపించబడ్డ ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అంతేకాకుండా దీనికి ఆర్థికంగా సహకరించడాన్ని కూడా మర్చిపోకండి. ఇక టాపిక్లకు వస్తే, పద్మానికి అనుకూలతే పద్మ అవార్డులకు అర్హత. అంటే పద్మం ఏదైతే ఉందో అది బీజేపీ వాళ్ళ యొక్క సింబల్. వాళ్ళ పద్మకి అంటే వాళ్ళ పద్మానికి, వాళ్ళ పార్టీకి అనుకూలమైన వాళ్ళకు మాత్రమే పద్మ అవార్డులు వచ్చాయి. అది పద్మ విభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ వచ్చాయి, పద్మభూషణ్ కానీ వచ్చాయి అని చెప్పేసి ఇవాళ మనకు అన్ని మీడియా ఛానల్లో కూడా ఎక్కువస్తున్నారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రధానంగా గద్దర్, మందకృష్ణ మాదిగల మధ్య ఒక స్పష్టంగా ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ గద్దర్ ఆయన పద్మానికి అనుకూలంగా లేడు కాబట్టి ఆయనకు పద్మశ్రీ రాలేదని చెప్పేసి అనేక రకాలుగా విమర్శలు జరుగుతుంది. అది ఒక పెద్ద యుద్ధంగానే మారింది. ఇవాళ మందకృష్ణ మాదిగ పద్మానికి అనుకూలం కాబట్టి, పద్మానికి అనుకూలంగా వివరించాడు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చింది. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు పద్మశ్రీలకు విలువ లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే పద్మశ్రీ అంటే ఒక మంచి నిష్ణాతులకు, లేదంటే మంచి ఉద్యమకారులకు, మంచి కళాకారులకు, మంచి మేధావులకి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ ఐడియాలజీతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని కానీ ఒకవేళ నిజంగా ప్రజా సంబంధాల విషయంలో మందకృష్ణ గారికి ఇస్తే అర్హుడే. 30 ఏళ్ళ పోరాటాన్ని గుర్తించి ఇవ్వడం ఓకే కానీ ఆయన బీజేపీకి అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఆయనకు వచ్చింది. అదే పోరాట యోధుడు, అలాగే కళాకారుడు, ప్రపంచ గాయకుడు, ప్రజా గాయకుడు అయిన గద్దరికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఈ పద్మానికి అనుకూలం కాదు కాబట్టి ఆ పద్మశ్రీ అవార్డు రాలేదనేది ఇవాళ విమర్శకుల వాదన. ఏది ఏమైనప్పటికీ ఒక పద్మశ్రీ విషయంలో కాదు, పద్మభూషణ్ విషయంలో కూడా ఇలా 50% పైగా అవార్డులు వచ్చిన వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్రిమినల్స్, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ చాలామంది విమర్శకుల ఆరోపణ. ప్రధానంగా క్రిమినల్స్ అందరికి కూడా ఇవాళ అనేక పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినాయని చెప్పేసి కూడా ఇవాళ విమర్శకులు అంటున్నమాట. అయితే నిజానికి అది నిజమేనా? కొన్ని విషయాలు కొంతమందిని పరిశీలిస్తే పద్మవిభూషణ్ అని ఇప్పుడు అవార్డు వచ్చిన ఈ బాలకృష్ణకి ఏం అర్హత ఉంది? ఆయన ఇంట్లో ఆయన సొంత తుపాకీతో కాల్పులు జరిపి ఆయన ఇవాళ కొంతమంది మృతికి కూడా కారణమైండు. ఆయన సెక్యూరిటీ గార్డ్ విషయంలో అయితేనేమి, అంతకుముందు ఆయన ఇవాళ బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు అయితేనేమి, ఈ రకంగా చూసుకుంటే క్రిమినల్ రికార్డులో బాలకృష్ణ ఉన్నాడు. ఒక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇలా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, ఇలా బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన మీద కేసులు ఉన్నా కూడా, ఆయన ఆడవాళ్ళతో చిల్లరగా వివరించినా కూడా, ఇవాళ ఆయన ఇష్టరాజ్యంగా ఆయన విషయాలు ఉన్నప్పటికీ కూడా, ఆయన డైలాగ్ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఒక కామన్ మ్యాన్ మాట్లాడే భాషను కూడా మాట్లాడే వ్యక్తికి ఇలా పద్మభూషణ్ ఏ రకంగా ఇచ్చారు అనే విమర్శలు ఇవాళ మొత్తం కూడా ఎక్కువస్తున్నాయి. పద్మభూషణ్కి ఆయన అర్హుడా? అసలు అర్హత పద్మభూషణ్కి ఏమిటి? కళాకారుడు అయినంత మాత్రాన క్యారెక్టర్ లేడానికి పద్మభూషణ్ ఇస్తారా? ఇవాళ అంటే మీకు అనుకూలమైన వాడు క్యారెక్టర్ లేకపోయినా, ఆయన క్రిమినల్ అయినా, ఆయన దొంగ అయినా, రౌడీ అయినా, ఆయన మీద కేసులున్నా, ఆయన మీద మర్డర్ కేసులున్నా, ఏది ఉన్నా సరే మీరు ఇస్తారా? మరి అటువంటిప్పుడు ఎందుకు అటువంటి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం? క్యారెక్టర్ లెసన్కి, గుండాలకు, క్రిమినల్స్కు ఇవాళ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇస్తే మీకు అనుకూలమైతే చాలు. వాళ్ళకి పద్మశ్రీలు వస్తాయి. వాళ్ళ క్యారెక్టర్తో సంబంధం లేదు, వాళ్ళ కమిట్మెంట్తో సంబంధం లేదు, వాళ్ళ యొక్క కళలతో సంబంధం లేదు, వాళ్ళ సిద్ధాంతంతో సంబంధం లేదు. మీకు వాళ్ళ అనుకూలమైతే చాలు మీరు అవార్డులు ఇస్తున్నారు. మరి వాళ్ళ అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎంత ఉత్తమమైన అవార్డులు మీరు ఇవ్వడం లేదు. మరి ఇంతటి దుర్మార్గం ఏదైతే ఉందో ఇది కరెక్టేనా?
గత సంవత్సరం అటుపోయిన సంవత్సరం కొంత మెరుగ్గానే అవార్డులు ఇవాళ ఇచ్చారు. అంటే ఆ సామాన్యులు కూడా, అందుకే ఈవెన్ దళిత కుటుంబాలలో ఎవరైతే ఉన్నారో, పేదలు ఉన్నారో, ముఖ్యంగా ఈ చిందు కళాకారులకు కూడా ఇవాళ అట్లాంటి కులాలు అంటే ఇప్పటి వరకు కూడా ఏ ఏ చిందు కానీ ఇంకా మిగతా ఎస్సీలలో ఉన్న 57 ఉపకులాలకు సంబంధించిన కళాకారులకు కూడా ఇలా పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని మాత్రం దాన్ని స్వాగతించాల్సిందే. పేదలను గుర్తించి పద్మశ్రీలు ఇవ్వడానికి స్వాగతించాల్సిందే. కానీ ఇవాళ క్రిమినల్స్ కూడా పద్మశ్రీలు ఇస్తే స్వాగతించాలా? మీకు అనుకూలమైతే ఒక రకంగా, మీకు అనుకూలం కాకపోతే ఒక రకంగా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కళాకారులని వాళ్ళు గుర్తించి వాళ్ళ సిద్ధాంతం మీద అయినా సరే ఒక కళాకారులుగా రచయితలుగా గుర్తించి ఒక 3-4 పేర్లు పంపిస్తే ఒక్కరికి కూడా అవకాశం ఇయ్యరావి. చివరికి గద్దర్కైనా ఇవ్వరా? మందకృష్ణ మాదికి ఇవ్వడాన్ని వాళ్ళు వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకిస్తే ఒకవేళ ఏం పునాదిగా వ్యతిరేకిస్తున్నారంటే ఆయన ఇవాళ మీకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఇచ్చారు, ఆయన మీకు ఓట్లేయమన్నాడు కాబట్టి ఇచ్చారు, ఆయన మీ ప్రధానమంత్రిని కానీ మీ మీ బీజేపీని కానీ ఇవాళ ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతూ ఇవాళ మొత్తం దేశంలోకి అంతకంటే గొప్ప ప్రధానమంత్రి లేడని చెప్పేసి ఇవాళ ఆయన పొగుడుతున్నాడు. అదే మందకృష్ణ మాదిగా ఇదే గోద్రా సంఘటనలప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ నేటి ప్రధానమంత్రిని విపరీతంగా విమర్శించిన వ్యక్తి కాదా? అదే చంద్రబాబు నాయుడు విమర్శించిన వ్యక్తి కాదా? మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతి సభా సాక్షిగా ఆయన వాళ్ళ మొత్తం ప్రధానమంత్రి వస్తే అడ్డుకుంటాం, మాకేం చేయలేదు, మాకు విభజన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని చెప్పిన వ్యక్తి కాదా? మరి ఇవాళ ఆయన బామ్మర్ది ఆయన రికమెండేషన్తో ఇవాళ బాలకృష్ణ క్యారెక్టర్లెస్ ఫెలో అయినా కూడా, ఏమాత్రము క్యారెక్టర్ లేనోడైనా సరే ఇవాళ కళాకారుడు సినిమా రంగంలో ఉన్నంత మాత్రం ఇస్తారా? ఆయన మీద క్రిమినల్ కేసు ఉన్నా కూడా ఇస్తారా మీరు అవార్డు? అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ కొన్ని 100కు పైగా ఉన్న అవార్డులలో 50% పైగా క్రిమినల్స్కే మీరు అవార్డులు ఇచ్చారు. ఈసారి మీకు అనుకూలమైన వాళ్ళకే అవార్డులు ఇచ్చారు. వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉండని కమిట్మెంట్ ఉన్నా లేకపోయినా మీకు సంబంధం లేకుండా మీకు అనుకూలమైతే చాలు, రేపు మీకు అధికారం రావడానికి వాళ్ళు సహకరిస్తే చాలు. రేపు మీకు బీజేపీ తెలంగాణలో అధికారం, ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలంటే ఎవరెవరికైతే ఏ పదవులు ఇవ్వాలో ఆ పదవులు మీరు ఇచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఏమన్నా కానీ, వాళ్ళ కమిట్మెంట్ ఏమన్నా కానీ, వాళ్ళు మీకు సంపన్నులు అయితే చాలు, వాళ్ళు మీకు రేపు అధికారం వైపు అడుగులేస్తే చాలు, మీ అడుగులకు మడుగులు వస్తే చాలు. అదేనా? ఇలా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు కావాలా, లేకపోతే బ్రోకర్లకు ఇస్తారా మీరు? ఇవాళ ఉద్యమాలే దందాలుగా మార్చుకున్న వ్యక్తులకు ఇలా ఉద్యమాలే ఉద్యోగాలు, చందాలే జీతాలు, దందాలే మా రోజువారీ కార్యక్రమాల పేరు మీద సాగుతున్న వాళ్ళకు కూడా మీరు ఇచ్చారు. అట్లాంటి వాళ్ళకి త్యాగాల పునాది పేరు మీద కూడా ఇచ్చారు. మరి ఏం పాపం చేశాడని మరి ఆయనకు గద్దర్ గారికి ఇవ్వలేదు? ఆయన పాట వల్ల చచ్చిపోయినంటే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క మణిపూర్లో మంటలో కాల్చేసాడండి మీ భావజాలంతో. ఆయన భావజాలంతో ఇంకా పేదల కన్నా కొంత న్యాయం జరిగింది. ధనవంతులకు, భూస్వాములకు వాళ్ళని కదా అటాక్ చేసింది, భూస్వాములను కదా చంపింది. పేదలు కూడా ఖచ్చితంగా చనిపోయి ఉండొచ్చు ఇన్ఫార్మర్ల పేరు మీద, కొంత అవి కూడా తప్పులు జరిగి ఉండొచ్చు. కొంతమంది, చాలామంది, వేలాది మంది ఆ ఉద్యమంలోకి పోయి అమరులై ఉండొచ్చు. కానీ అంతకంటే దుర్మార్గంగా ఈ హైందవ భావజాలం పేరు మీద మారణ హోమమే జరిగింది కదా దేశంలో. తినే హక్కు మీద కూడా దాడి జరిగింది. గొడ్డు కూర తింటే చంపేసారు ఇండ్లలో పోయి. జై శ్రీరామ్ అనకపోతే ముస్లింలను చంపేశారు, దళితులను చంపేశారు, క్రైస్తవులను చంపేశారు. ఇవాళ ప్రజాస్వామ్య ముసుగులో మీ అంతా కూడా ఈ అదాని అంబానీలకు దోపిడీ, దేశ సంపదను దోచిపెట్టారు. మీ ఇష్టారాజ్యంగా చేసి మీ భావజాలం పేరుతో ఏ రకంగానైనా మరణహోమం జరిగినా పర్వాలేదు. కానీ వాళ్ళకు మావోయిస్టు భావజాలం పేరుతో ఇవాళ సామాన్యులకు మేలు జరిగితే, కొంత మేలు జరిగితే తప్పేముంది? అయినా భావజాలం అనేది వ్యక్తిగతం అండి, దానికే సంబంధం. కళాకారుడు కాదా?
ఆయన అట్లా అంటే మందకృష్ణ గారు మావోయిస్ట్ కాదా, మాజీ మావోయిస్ట్ కాదా, ఆయన భావజాలం కాదా? మరి ఆయనకెట్లు ఇచ్చారు మీరు? కాబట్టి ఇవాళ ఇది దుర్మార్గము, ఇది పద్ధతి కాదు. ఇప్పటికి మీరు దేశంలో ప్రకటించిన ఈ అవార్డులన్నీ కూడా పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలతో ఈ అవార్డులన్నింటిలో కూడా మీ యొక్క పార్టీ ప్రయోజనాలని, మీకు అనుకూలమైన వ్యక్తులని, వాళ్ళ క్రిమినల్స్ అయినా క్యారెక్టర్ లేకపోయినా వాళ్ళకి ఇవాళ కళాకారుల కోటాలో, లేదంటే మేధావుల కోటాలో, లేదంటే ఉద్యమకారుల కోటాలో, లేదంటే మరొక విద్యావంతుల కోటాలో మీరు అవార్డులు ఇచ్చారు తప్ప నిజంగా ఎవరైతే నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, ఈ సమాజంలో మార్పు కోసం పనిచేసిన వాళ్ళు, నిజమైన భారత రాజ్యాంగ విలువల కోసం పనిచేసిన వాళ్ళు, నిజమైన నవభారత నిర్మాణానికి కృషి చేసిన వాళ్ళకి ఇలా అది ఏ రంగంలో వాళ్ళు ఉన్నా కూడా ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకే మీరు ఇచ్చారు ఎక్కువ. ఇచ్చిన వాళ్ళకే పద్మభూషణ్ ఇచ్చిన వాళ్ళకు పద్మవిభూషణ్ ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చిన వాళ్ళకు పద్మభూషణ్ ఇచ్చారు. అంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటా, ఎవరైతే మీకు అనుకూలమైన వాళ్ళకే అవకాశాలు పద్మశ్రీలు ఇచ్చుకుంటా, అంటే పద్మానికి అనుకూలంగా ఉంటేనే పద్మశ్రీకి అర్హత ఉన్నట్ట. సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలు భవిష్యత్తులో జరగకుండా భావజాలం ఏదైనా వాళ్ళ సేవను గుర్తించాలి, వాళ్ళ ప్రతిభను గుర్తించాలి. అది వాళ్ళకు అనుకూలంగా మాట్లాడిండా లేదా వ్యతిరేకంగా మాట్లాడిండా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన ఈ దేశానికి అనుకూలంగా మాట్లాడిండా, భారత రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడిండా, ప్రజాస్వామిక విలువల్ని పరిరక్షించిండా అనేది ఇంపార్టెంట్. గద్దర్ చివరి అంకంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఒకటే ఈ దేశాన్ని కాపాడుతుంది, ఈ ప్రజలను కాపాడుతుంది అని చెప్పేసి 10 ఏళ్ళు తను రాజ్యలేని పోరాటం చేశాడు ఇవాళ ప్రజాస్వామ్యంలో. మరి అట్లాంటి వ్యక్తి మరి అర్హుడు ఎట్లా కాకుండా పోతాడని చెప్పేసి ఇలా సమాజం ప్రశ్నిస్తున్నది. రేపు అదే సమాజం బీజేపీకి అడ్డుకుంటుంది అడుగడుగునా. నిజంగా బండి సంజయ్ అడ్రస్ లేకుండా చేస్తుంది ఆ సమాజం. బండి సంజయ్ని ఎక్కడ కూడా గెలవలేకుండా చేస్తుంది ఆ సమాజం. ఖచ్చితంగా బీజేపీ అధికారంకి వస్తుందనే కళ్ళని చేస్తుంది కూడా. అది మీరు ఏదో ఈవీఎంల మేనేజ్ చేసుకొని మేము వస్తాం అధికారం కంటే ఇంకా రానున్న రోజుల్లో ఈవీఎంలను పటాపంచలు చేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ప్రజలంతా అమాయకులు ఏం కాదు, ప్రజలంతా చూస్తూ గుడ్డులే కాదు ఊరుకోవడానికి. సో బండి సంజయ్ ఇవాళ నీ యొక్క పునాదులు కదిలిస్తారు ఈ ప్రజలనే విషయాన్ని నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే నీ నాలుకకి కోస్తారని చెప్పేసి బహుజన సమాజం తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. తప్పకుండా బండి సంజయ్ ఖబర్దార్ బిడ్డ, మా బహుజనుల జోలికి వస్తే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ సైన్ అప్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత రాజ్యాంగము, జై భారత రాజ్యాంగం.